శ్రీశైలం డ్యాం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్ల పైన వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం మలుపు వద్ద ఓ టూరిస్ట్ బస్సు మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో వెనుకొచ్చే వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. జలాశయం నుంచి అటువైపు దోమలపెంట చెక్ పోస్ట్, ఇటువైపు సున్నిపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. టూరిస్ట్ బస్సు పక్కకు తీస్తే తప్ప వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో బస్సును పక్కకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం డ్యాం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్ల పైన వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం మలుపు వద్ద ఓ టూరిస్ట్ బస్ మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో వెనుకొచ్చే వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. జలాశయం నుంచి అటువైపు దోమలపెంట చెక్ పోస్ట్, ఇటువైపు సుండిపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. టూరిస్ట్ బస్సు పక్కకు తీస్తే తప్ప వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో బస్సును పక్కకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం డ్యాం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 1 కాదు 2 కాదు ఏకంగా 5 కిలోమీటర్ల పైన వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం మలుపు వద్ద ఓ టూరిస్ట్ బస్ మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో వెనుకొచ్చే వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. జలాశయం నుంచి అటువైపు దోమలపెంట చెక్ పోస్ట్, ఇటువైపు సున్నిపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. టూరిస్ట్ బస్సు పక్కకు తీస్తే తప్ప వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో బస్సును పక్కకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.